62వ మావుళ్ళమ్మ తల్లివారి వార్షిక మహోత్సవాలకు సంబంధించి ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీస్ పరంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ అద్నాన్ నయీం ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా టెంపుల్ నిర్వహణ కమిటీ వాళ్ళతో, అలాగే ఉత్సవ నిర్వహణ కమిటీ వాళ్ళతో, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందు ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. బ్యారికేడింగ్ ఏర్పాట్లన్నీ కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చేటట్టు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటర్లు కూడా ఎక్కువ కౌంటర్లు ఇప్పట్టు లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 8 గంటల నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. భక్తులు వేలాదిగా కూడా తరలి వస్తున్నారు. అలాగే ఈసారి లాస్ట్ టైం కన్నా కూడా భిన్నంగా మన వెంకటేశ్వర బుక్ డిపో దగ్గర నుంచి మాత్రమే ఎంట్రన్స్ ఉండేది. ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర కూడా ఎంట్రన్స్ ఇచ్చే విధంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కూడా లోపలికి ఎంట్రన్స్ చేసుకుని జరుగుతుంది. ఎగ్జిట్ గేట్ల దగ్గరికి వచ్చి కొంతమంది పోలీసు వారిని పంపించమని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి భక్తులందరికీ కూడా మనవి, ఎగ్జిట్ గేట్ నుంచి మీరు లోపలికి వెళ్తే అమ్మవారి ప్రసాదం దొరికే అవకాశం లేదు. ఎందుకంటే క్యూ లైన్లో వచ్చే భక్తులకు మాత్రమే అమ్మవారి ప్రసాదం అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిట్ గేట్లో నుంచి పోలీసులను ఇబ్బంది పెట్టకుండా ఎక్కడా కూడా ఎగ్జిట్ గేట్ వైపు రాకుండా ఏదైతే క్యూ లైన్లు కట్టారో ఆ క్యూ లైన్లో వచ్చి భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం.